బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య ఎలా ఉంటదంటే, వాళ్ళు వీళ్ళు ఎలాగైనా రావచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఒకే గ్రామం అటు బంగ్లాదేశ్‌కి కొంత, ఇటు పశ్చిమ బెంగాల్‌కి కొంత భాగమై ఉంటదనమాట. దానివల్ల భద్రతా సమస్యలు ఎక్కువొస్తున్నాయి. బీఎస్ఎఫ్ వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. కంచె వేద్దామంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం ఏమొచ్చేసి పెద్దగా వినడం లేదు. భూములు కూడా ఇవ్వడం లేదు. ఆ భూములు ఇవ్వాలి అంటే భూములు ఏమొచ్చేసి ఆ గ్రామాన్ని కలపకుండా వేరే నుంచి ఇస్తారట. అది ఎలాగో మరి అర్థం కావట్లేదు. అయితే దీని గురించి ఇప్పుడు ఉత్తర 14 పరగనాల జిల్లా ఉంది కదా పశ్చిమ బెంగాల్లో, అక్కడ అమిత్ షా గారు మాట్లాడుతూ ఇక్కడ బీజేపీ వస్తే తప్ప మేమేం చేయలేం. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమేం చేయాలో అది చేయగలుగుతుంది. కానీ రాష్ట్రం కూడా వస్తే ఇలాంటి బార్డర్లో వేరేలా ఉంటుంది పరిస్థితి. 45 రోజుల్లో, కేవలం 40 అంటే 45 రోజుల్లోనే మేము కంచెని పూర్తి చేయగలం రాష్ట్రం మన చేతికి వస్తే. అప్పుడు ఈ రోహింగ్యాల వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి. పైగా వీళ్ళు ఈ యొక్క దొంగ సర్టిఫికేట్లతో ఇందులోకి ప్రవేశించి దేశం మొత్తం తిరిగేస్తున్నారు. వీళ్ళు కేవలం పశ్చిమ బెంగాల్ మాత్రమే వీళ్ళతో ఇబ్బంది పడలేదు. దేశం మొత్తం కూడా తిరిగేసి వీళ్ళు భారతదేశం ఇస్తున్నటువంటి పథకాలన్నీ తినేస్తూ ఇక్కడ మళ్ళీ మన మీదే దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఉత్తర పరగనాల్లో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు. కానీ ఈ మధ్య ఈ 15 సంవత్సరాల నుంచి మమతా బేగం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువుల్లో మార్పు వచ్చింది. ఆ రోహింగ్యాల వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో వాళ్ళు ఇప్పుడు గ్రహించారు. అప్పుడేమో నెత్తినెక్కించుకున్నారు. నెత్తినెక్కించుకొని ఇప్పుడేమొచ్చేసి వాళ్ళు భూములు కబ్జాలు చేసేసి, ఇల్లులు కబ్జాలు చేసేసి, అంటే ఇల్లులు కబ్జాలు అంటే వాళ్ళు ఇల్లులు కట్టుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువుల ఇళ్ళ కంటే వీళ్ళ ఇల్లు ఎక్కువ ఉన్నాయి. ఇల్లులు ఎక్కువ ఉన్నాయి, పైగా వీళ్ళ యొక్క జనాభా ఎక్కువ ఉంది, పైగా వీళ్ళ ఇల్లు పెద్దవిగా ఉన్నాయి. వీళ్ళే మళ్ళీ పెద్దగా అక్కడ రౌడీలు వీళ్ళే, నాయకులు వీళ్ళే, అందరూ వీళ్ళే అయిపోతున్నారు. అది ఇప్పుడు హిందువులకి పెద్ద తలకాయ నొప్పిగా మారింది. అందుకే ఇప్పుడు హిందువులు ఏమొచ్చేసి ఇక్కడ ఎలాగైనా సరే బీజేపీని రప్పించాలి అని ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది, చైతన్యం అయితే వచ్చింది. మరి ఆ చైతన్యం ఓట్ల రూపంలో ఉంటుందా లేదనేది చూడాలి.